అలాగే దేవజనులు తిమోతయ్య గారికి, స్థానిక పాస్టమ్మ గారు లలితమ్మ గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, అలాగే చక్కగా ప్రార్థించినటువంటి ఆ సహోదరి రేపుకమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఈరోజు బర్త్డే జరిపించుకుంటున్నటువంటి ప్రియబిడ్డకు నా శుభాశిస్సులు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు బిడ్డ జీవితంలో ఇటువంటి పుట్టినరోజు అనేకమైనవి దేవుడు దయచేయును గాక. మంచిదండి. మరి సహోదరు చెప్పినటువంటి సాక్ష్యాన్ని మనం విన్నాము. మరి ఆ సాక్ష్యములో మరి సహోదరికి కలిగినటువంటి ఆ బలహీనతలో వైద్యుని దగ్గరికి వెళ్తూ వస్తూ ఉన్నారు. అదే సమయంలో కలవరపడుతున్నటువంటి వేళల్లో ప్రభు దర్శిస్తున్నారు. వెనుక దైవజనులు ఉన్నారు, సంఘము ప్రార్థన చేస్తుంది అని దేవుడే వారికి మరి భరోసాను కల్పిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మన యొక్క జీవితాలలో శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవి తప్పక కలుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. కానీ అందులో మనము పుల్లరా మరి దేవుని సన్నిధిలో ఏమాత్రము కూడా కలత చెందకుండా, దిగులు పడకుండా, ప్రభువునందు మనం నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోయేటువంటి వారు ఉండాలి. ఆయన మనకి ఏమై ఉన్నారు అంటే నిరీక్షణ అయి ఉన్నారు. చక్కగా ఈ వీడియో షూట్ చేస్తున్నటువంటి బిడ్డను కూడా దేవుడు దీవించునుగాక. కనుక ప్రభువే మన నిరీక్షణ అయి ఉన్నారు. కనుక మనము ఆయన సన్నిధిలో మనము నిరీక్షణ కలిగి ముందుకెళ్తున్నప్పుడు దేవుడే మన ప్రతి సమస్యకు సమాధానం కలిగిస్తారు. ఎందుకంటే ప్రభువును మనం వెంబడిస్తూ ఉన్నాము, ప్రభువును మనం ముందు పెట్టుకుని మనం సాగిపోతూ ఉన్నాము. అలా సాగిపోతున్నటువంటి తరుణంలో ఈ లోకములో అనేకమైనటువంటి సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి మనకి. అయితే ప్రభువు ఉన్నారని ఒక నిరీక్షణతో మనం ముందుకు వెళుతున్నప్పుడు ప్రభువే మన ప్రతి సమస్య నుంచి కూడా మరి విడుదలనిచ్చేటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్లోంచి మనం చూడగలుగుతాం. మరి సమయంలో చదవబడినటువంటి వాక్య భాగాన్ని కనుక మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనములో చదవం కదండి మనము. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగచేయు రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనములకు నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూసి నిరీక్షణ కలవారగుదురు. వారు నా బాహువును ఆశ్రయింతురు. ద్వీపవాసులు నా తట్టు చూసి నిరీక్షణ గలవారగుదురు. అంటే దేవుని పిల్లలముగా మనము ఆయన తట్టు చూసి నిరీక్షణ కలిగి ఉండాలంటండి. ఏం కలిగి ఉండాలి? ఎవరి తట్టు చూసి? దేవుని తట్టు చూసి. అందుకనే ప్రభు అంటున్నాడు కదా, ద్వీప నివాసులు నా తట్టు చూసి నిరీక్షణ గలవారై ఉంటారు, నిరీక్షణ గలగని వారిగా ఉంటారు. కనుక ఈరోజు మన నిరీక్షణ ఎవరు అంటే దేవుడే. మన నిరీక్షణ ఎవరు? దేవుడే. ఎందుకంటే మన ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడే. అందుకని ప్రతి విషయంలో కూడా మనం ఎక్కడికి రావాలంటే ప్రభు పాదాల యొద్దకు రావాలి. ఎవరైతే ప్రభు పాదాల యొద్దకు వస్తారో, ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను మనం నిరీక్షణగా చేసుకున్నప్పుడు ఆయనే మన ప్రతి సమస్యకు పరిష్కారముగా ఉంటున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని కీర్తన 71వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 71వ కీర్తన 5వ వచనం. 71వ కీర్తన 5వ వచనం. అమ్మా, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము. ప్రియులారా, కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నీవు నా నిరీక్షణాస్పదమై ఉన్నావు. నాకు ఈ లోకములో ఎవరూ నిరీక్షణ కాదు, కానీ నీవు మాత్రమే నాకు నిరీక్షణ అయి ఉన్నావు. నా బాల్యము నుండి కూడా నాకు ఆశ్రయమై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును.
పిల్లరా ఈ కీర్తన ఎవరు రాశారు? చూడండి, మొదట్లో చదవండి, ఎవరు రాశారు ఉంటుంది. దావీదు రాసినటువంటి కీర్తన. కోరాహు కుమారులు రచించిన కీర్తనలు ఉన్నాయి, మోషే రచించిన కీర్తనలు ఉన్నాయి, ఆసాపు రచించిన కీర్తనలు ఉన్నాయి, దావీదు రచించిన కీర్తనలు ఉన్నాయి. కీర్తనాకారుడైనటువంటి దావీదు రచించిన కీర్తనలో దావీదు అంటాడు, నా బాల్యము నుండి కూడా ఆశ్రయము నీవే అంటున్నాడు, నా నిరీక్షణకు ఆస్పదము నీవే. అంటే దావీదు యొక్క బాల్యం అంతా కూడా ఎక్కడ గడిచింది అంటే అరణ్యములో గడిచింది, ఒంటరిగా గడిచింది. ఆ ఒంటరితనములో, ఆ బాల్యములో దేవుని నిరీక్షణాస్పదముగా చేసుకున్నాడు, దేవునిని ఆశ్రయముగా చేసుకున్నాడు. కనుక దావీదు జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు చూడగలిగాడు. ఎందుకంటే దేవుడే నా నిరీక్షణని చిన్ననాటి నుంచి కూడా ఆ ఒంటరి జీవితంలో, అరణ్యములో దేవునిని నిరీక్షణగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్దామండి. మనకి రాత్రి కాలపు వేళలో మన నిరీక్షణ ఎవరు అంటే దేవుడే. దావీదు అంటున్నట్లుగా, నా బాల్యము నుంచి నా ఆశ్రయము నీవే అంటున్నట్లుగా, లేకపోతే నా నిరీక్షణాస్పదము నీవే అంటున్నట్లుగా, ఈ రాత్రి మనము బాగా ఆలోచించినట్లయితే మన ప్రతి సమస్యకు కూడా నిరీక్షణ ఆధారం ఆయన అయి ఉన్నారని ఈ రాత్రి కాలపేలలో మనము గమనించవలసినటువంటి వారు విన్నాం. అందుకని అంటాడు చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. పుల్లరా, మనుషులందరికీ రక్షకుడును, మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. మనము ఎవరి యందు నిరీక్షణ ఉంచి ఉన్నామంటే జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. కనుక ఈ రాత్రి మన నిరీక్షణ ఎవరు అంటే దేవుడే. అందుకనే ఈ లోకములో మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా పుల్లరా మనము మొదటగా రావాల్సింది ఎక్కడికి అంటే ప్రభు పాదముల యొద్దకు రావాలి. కారణం ఏమిటంటే ఆయనే మన నిరీక్షణ. ఆయన జీవము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు గనుక, రక్షించువాడు గనుక, ఆదరించువాడు గనుక, బలపరచువాడు గనుక, ఆరోగ్యం ఇచ్చేవాడు గనుక, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయువాడు గనుక మనము పుల్లరా ఆయన పాదముల యొద్దకు రావాల్సిన వారమై ఉన్నాం. కనుక ఈ రాత్రి సంగమ మన జీవితములలో దేవుడే మనకు నిరీక్షణాధారమై ఉన్నారు, లేకపోతే నిరీక్షణాస్పదమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ అనే మాటకు అర్థం ఏమిటంటే ఎదురు చూచుట. ఏంటండి? ఎదురు చూచుట. నిరీక్షణ అంటే ఎదురు చూచుట. అంటే మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామంటే ప్రభు కోసం ఎదురు చూస్తున్నాం. చూడండి, ఈ లోకములో మనకి ఏది కలిగినా నాకు ప్రభు ఉన్నారు, నాకు ఆయన సహాయం చేస్తారో, నా ప్రభు నన్ను విడిచిపెట్టడో, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నన్ను బలపరుస్తాడు, నా ప్రభు నాకు ధైర్యాన్ని ఇస్తాడో, నా ప్రభు నా బలం. ఈ నిరీక్షణ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ నిరీక్షణ మన జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ఎవరైతే ఈ నిరీక్షణ కలిగి ఉంటారో సంగమ, వారి జీవితాలలో దేవుడు కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్దామండి. శోధనలు రాకమానవు, శ్రమలు రాకమానవు, ఇబ్బందులు రాకమానవు. సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, బలహీనతలు ఇవన్నీ మనకు వస్తాయి. అయితే మన నిరీక్షణ ఏమైందంటే ప్రభు అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రాత్రి నిరీక్షణ మన జీవితాలలో ఏమి కలిగిస్తుంది? దేవుడే మన నిరీక్షణ అయి ఉన్నారు కనుక మనము దేవుని వైపు చూస్తున్నప్పుడు, ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ నిరీక్షణ మన జీవితాలలో ఎటువంటి కార్యాలు జరిగిస్తుందో, ఆ నిరీక్షణ మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో ఈ రాత్రి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథము నుంచి మనము ధ్యానం చేద్దాం. నిరీక్షణ, మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండుట ద్వారా ఆ నిరీక్షణ మనకేమిస్తుంది? ఇది జాగ్రత్తగా గమనించాలి. దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ మనకి ఏమిస్తుంది? కనుక మనం ఆలోచన చేసినట్లయితే రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. నిరీక్షణ మన బ్రతుకులు ఏమి కలిగిస్తుందో, మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు
దేవుని యందు నిరీక్షణ కలిగి ఆ దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు ఆ నిరీక్షణ మన జీవితంలో ఏమి కలిగిస్తుందో రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం అండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను నిమ్మును నింపునుగాక. అంటే నిరీక్షణ మన జీవితములలో ఆనందాన్ని తీసుకొస్తుంది, నిరీక్షణ సమాధానాన్ని తీసుకొస్తుంది. పుల్లరా, ఒక విశ్వాసి ఎప్పుడైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఈ లోకములో జీవిస్తాడో కృంగిపోకుండా సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఏ విశ్వాసి అయితే దేవుని యందు నిరీక్షణ కలిగి ఈ లోకములో జీవించగలుగుతుందో వారి జీవితంలో దేవుడు సమస్త ఆనందమును కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది అంటాడు సమాధానమును కలగజేస్తాడు. అంటే నిరీక్షణ ఆనందమును సమాధానమును మన బ్రతుకుల్లో కలగజేస్తుంది. అందుకని మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవునికి స్తోత్రం. రాత్రి సంఘమా, ఎవరైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఈ లోకములో ముందుకు సాగిపోతారో వారి జీవితంలో తప్పక దేవుడు ఆనందమును కలగజేస్తాడో, తప్పక దేవుడు సమాధానం కలగజేస్తాడు. అందుకని ప్రభు అంటున్నాడు, ద్వీపవాసులందరూ కూడా నా యందు నిరీక్షణ కలిగి ఉంటారు అంటున్నాడు ఆయన. ద్వీప నివాసులందరూ కూడా నా వైపు చూసే కలిగి ఉంటారు, నిరీక్షణ కలిగి ఉంటారు. కానీ ఈ రాత్రి దేవుని యందు మనం ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలంటే ఆయన మనకు ఆనందమును సమాధానం ఇచ్చే దేవుడు కనుక. ఇది మొదటి మాట. రెండవ మాటలకు మనం వెళ్తే ప్రియమైన వాళ్ళారా, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుదామండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. జకర్యా గ్రంథము 9:12. బంధకములలో పడియుండియు, జాగ్రత్తగా వినండి, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు నేనేం చేస్తానో మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. బంధకములలో పడి ఉన్న వారలారా నా యందు నిరీక్షణ ఉంచండి అంటున్నాడు ఆయన. ఎక్కడ పడి ఉన్న వారలారా? బంధకములు. ఈరోజు అనేక బంధకాలు మనకి కలుగుతూ ఉంటాయండి. అది
ఒకవేళ ఆర్థిక ఇబ్బందులని బంధకం అవ్వచ్చు, లేకపోతే రోగం అనే బంధకం అవ్వచ్చు, లేకపోతే సమస్యని బంధకం అవ్వచ్చు. ఏ బంధకమైనప్పటికీ ఈ లోకములో అనేకమైనటువంటి బంధకాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి కదండి. అపవాది బంధకాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో. ఏ బంధకాలు? అందుకనే అపవాది అంటండి 18 సంవత్సరం నుంచి అబ్రహాము కుమార్తెను అంటే బంధించేసిందంట. ఎన్ని సంవత్సరం పట్టించి? నడువంగిపోయింది. అపవాది బంధించినటువంటి పుల్లరా ఆ కుమార్తె రాయబడుతుంది అక్కడ. అంటే అపవాది ఏం చేసింది? బంధించింది. దేనితో బంధించింది? రోగముతో. పుల్లర కొన్ని కొన్ని సందర్భాలు అపవాది బంధిస్తాడు, సమస్యలు బంధిస్తాయి, శోధనలు బంధిస్తాయి. బంధకాల్లో ఉన్నప్పుడు పుల్లరా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మనకి. ఏంటి నా బ్రతికి ఎలాగుంది, ఏంటి నా పరిస్థితి ఎలాగుంది, ఎందుకు ఎలా జరుగుతుంది అని సతమతం అయిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది. ప్రభు అంటాడు, బంధకములలో పడి ఉన్న వారలారా అంటున్నాడు, నా యందు గనక మీరు నిరీక్షణ కలిగి ఉంటే నేను మీ ఎడల ఏం చేస్తాడంటండి? ఏం చేస్తాడంట? రెండింతలుగా. ఎలాగా? రెండింతలుగా. దేవునికి స్తోత్రం. ఒకంత కాదు. ఏమంటున్నాడు? మళ్ళా చదువుదాం ఆ మాటను స్పష్టంగా. బంధకములలో పడి ఉండి నిరీక్షణ పడి ఉండి కూడా ఎలాగున్నామంట? నిరీక్షణ పడి నిరీక్షణ కలిగి చూస్తున్న వారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తాను. రెండంతలు ఏం చేస్తాను? మేలు చేస్తాను. యోబు జీవితంలో అనేకమైన బంధకాలు. యోబు జీవితంలో అనేకమైన బంధకాలు. పుల్లరా ఒక పక్కన ఆస్తి పోయింది, బిడ్డలను పోగొట్టేసుకున్నాడు, ఒక్కరోజు 10 మందిని పోగొట్టేసుకున్నాడు. ఆరోగ్యం పోయింది. ఏమండి? ఆపదలో తోడుగా ఉండవలసినటువంటి భార్య, పెళ్లిలో ప్రమాణం చేసినటువంటి భార్య, ఎవరు? పెళ్లిలో ప్రమాణం చేసినటువంటి భార్య, బతుకైనా సావైనా రేవైనా నువ్వు సత్తి, నువ్వు ఎక్కడ సత్తావు, నేను అక్కడ చెప్తాను, నీతోనే నా కాపురం అన్న భార్య చివరికి ఏమంది? నీ బతుకేదో నువ్వు బతకరా, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది. ఎవరు? భార్య. ఏ ఆపదలో ఏ కష్టములో ఎవరైతే తోడుగా ఉండాలో, తోడుగా ఉండవలసినటువంటి ఆమె కూడా ఎంత కురింగిపోయి ఉంటాడు అంటారు యోబు. ఎంత నలిగిపోయి ఉంటాడు యోబు, ఎంత దుఃఖముతో నిండిపోయి ఉంటాడు యోబు. అలాంటి బంధకములో కూడా దేవుని యందు మాత్రమే నిరీక్షణ ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఎవరెందు నిరీక్షణ ఉంచాడు? దేవుని యందు మాత్రం నిరీక్షణ ఉంచాడు. అనేకులు వచ్చి నిందిస్తున్నారు, అనేకులు వచ్చి హేళన చేస్తున్నారు, అనేకులు వచ్చి యోబుని రకరకాల మాటలతో నిందిస్తున్నారు. అయినప్పటికీ యోబు కృంగిపోలేదు. కానీ నా దేవుడు యథార్థవంతుడు, నా దేవుడు న్యాయవంతుడు, నా దేవుడు మాట తప్పని వాడు అని దేవుని యందు మాత్రమే నిరీక్షణ ఉంచాడు. అలా నిరీక్షణ ఉంచగలిగాడు కనుకనే ప్రియమైన వారలారా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ఏమండి? సాధారణంగా ఈరోజు పిల్లగా మనకి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏమంటే ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, లోకం లేకపోతే మన చుట్టూ ఉన్నవారని మాట్లాడి తెలుసా, దేవుడు నమ్ముకున్నావు నీకు రోగం వచ్చిందా అంటారు. ఏంటంటే నీకు రోగం వచ్చిందా, నీ దేవుడు బాగు చేయలేడా అని ఎట్టకరించేవారు ఉంటారు, హేళన చేసి. యోబును కూడా అలాగే. యోబో దేవుడో దేవుడు. యోబు భార్య అందే. ఎవరో పక్కన ఎట్టండి, ఎవరన్నారా? యోబు భార్య అందే యోబుని. దేవుడో దేవుడు అన్నాడు. ఏం చేశాడు దేవుడు నీకు? కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంటిలో వాళ్ళే నిందిస్తారు మనలను. ఈదురు వాళ్ళు పక్కన ఎట్టండి. ఇలాంటి నిందలు అవమానాలు యోబు ఎన్నో ఎదుర్కొన్నాడు. అయినా నిరీక్షణ ఎవరి మీద ఉంచాడు? దేవునికి స్తోత్రం. ఈరోజు మన బ్రతుకులో, మన జీవితాల్లో ఎన్ని సమస్యలు మనల్ని వెంటాడుతున్నా మన నిరీక్షణ ఎవరై ఉండాలంటే దేవుడే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా చెప్పాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని పౌలు భక్తుడు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు, నా నిరీక్షణకి నా దేవుడే అన్నాడంతే. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాలంలో సంగమా, దేవుని యందు మనం నిరీక్షణ ఉంచినప్పుడు ఆ నిరీక్షణ
మన జీవితాలలో రెండంతల మేలు తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని మనం దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకు మనం దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలంటే, దేవుని యందు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారిని దేవుడు ఆనందంతో సమాధానంతో నింపుతాడు. ఎవరైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటారో వారిని దేవుడు రెండింతల మేలుతో నింపుతాడు. 3వ మాటలోకి వెళ్దాం సంగమా. 3వ మాట చదువుదాం. రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని, నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసమా అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి బలము నొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి గురించి రాయబడ్డది మాట? అబ్రాహాము గురించి. ఏమిచ్చాడంట? దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. నిరీక్షణ అబ్రాహాము జీవితంలో బలము తీసుకొచ్చింది. ఎందుకని అంటే అబ్రాహాము యొక్క జీవితంలో బలం ఉడిగిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అబ్రాహాము గారికి బిడ్డలను ఇచ్చినప్పటికి ఎన్ని సంవత్సరాలు అమ్మా? 100 సంవత్సరాలు. శారమ్మ గారికి 90 కదా. కనుక అంటే వాళ్ళ శరీరాలు బిడ్డలు కనటానికి శక్తి సరిపోనటువంటి శరీరములు. అయితే నిరీక్షణ చూపాడు దేవుని యందు. ఆ నిరీక్షణ వీరి శరీరాలని బలపరిచింది. అంటే నిరీక్షణ బలహీనులైన మనలను ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. మనం బలహీనులమే. మనం ఎవరు? మన బలహీనులు. కానీ దేవుడు బలవంతుడు. అందుకని ఆయన యందు నిరీక్షణ ఉంచితే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. అలాగా మృతతుల్యమైనటువంటి శరీరములుగా ఉన్నప్పటికీ ఆ వయసులో వారు ఏం అన్నారంటే బిడ్డను కన్నారు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే బలపరిచారు. దేన్ని బట్టి అంటే నిరీక్షణను బట్టి. అంటే అబ్రహాము దేవుని ఏముంచాడు అంటే నిరీక్షించాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసింది ఎప్పుడంటే 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు దేవుడు. ఎప్పుడు? నీకు కుమారుని ఇస్తానని. ఎప్పుడు పుట్టాడు కొడుకు అంటే ఎన్ని సంవత్సరాలు నిరీక్షణ ఉంచాడు? 25 సంవత్సరాల నిరీక్షణ ఉంచగా దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తామండి. అంటే అబ్రహాము నిరీక్షణ కోల్పోలేదు. ఇస్తానన్న దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక ఇస్తాడు. అని ఆ నిరీక్షణ కోల్పోకుండా దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి పుల్లరా అబ్రహాము జీవితంలో ఆ మృతతుల్యమైనటువంటి శరీరాలు, బలహీనమైనటువంటి శరీరాలు దేవుడు మరలా బలపరిచి వారి జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగించాడు. కనుక నిరీక్షణ బలహీనులమైన మనలను బలపరుస్తుంది. మన బలహీనులమే. శరీరముగా ఎవరు? మనము బలహీనులు. ఆర్థికంగా బలహీనులు. అన్ని విషయాల్లో కూడా మనం ఎవరము? బలహీనులమే. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు ఏదో బలం ఉందని ఎగురుతాం కానీ ఏముండలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలా కదా. ఒక ఆయన అంటున్నాడు మొన్న, అసలు ఒంట్లో ఏమి సత్తు లేదని పాటలు గారు అంటున్నాడు. ఒంట్లో ఏమి సత్తు. ఎందుకంటే మొన్న టైఫాయిడ్ జ్వరం వచ్చింది. బలంగా పుల్లరా నిలబడ్డాడంటే వాక్యం చెప్పేటప్పుడు ఎలా చెప్తాడంటే ఆయన నిలబడి చెప్పడం ఎంత గట్టిగా చెప్తాడో అలాంటిది ఆయన అంటున్నాడు.
అయ్యి బాబు ఏం జ్వరం అండి పాటలు గారా మాట్లాడలేకపోతున్నాను, ఊపిరంతా పోయిందండి, బలం లేదండి పాటలు గారు అంటున్నాడు. అంటే ఆ బలహీనత ఏం చేసింది? కొంగలి చేసింది. కానీ దేవుడు పిల్లరా మరలా తిరిగి ఏం చేశాడు? బలపరచాడంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే కొంచెం మనం అనుకుంటా బలవంతులమని, కానీ దేవుడు బలవంతుడు. కానీ దేవుడు బలహీన సమయాల్లో ఏం చేస్తాడు? మరలా బలపరుస్తాడు. కనుక నిరీక్షణ మనల్ని ఏం చేస్తా చెప్పండి? కనుక ఇప్పుడు మనము దేవుని ఏముంచాలి? నిరీక్షణ. అందుకే ద్వీప నివాసులు నా వైపు చూసి ఏముంచుతారు? నిరీక్షణ ఉంచుతారు అంటున్నాడు ప్రభు. కనుక ఈరోజు నీవు చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు మాత్రమే మన నిరీక్షణ. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు అంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మా మా వల్ల ఏం కాదు, కానీ సమస్తము చేయగలిగిన దేవుడు మన దేవుడు. అందుకని ఈ లోకపు డాక్టర్ మీద కాదు మన నిరీక్షణ ఉంచుతాం. ఎవరి మీద? ఆయనకు అసాధ్యమైందంటే ఏది లేదు. ఏదైనా చేయగలుగుతాడు ఆయన, ఏదైనా చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నిపుణుల మన నిరీక్షణ ఆ పరమ వైద్యుడై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక సంఘమా ఆయన తలుచుకుంటే, ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఉంటే ఎటువంటి బలహీనతను మనలోంచి తీసివేసి ఆయన మనలను బలపరిచే దేవుడై ఉన్నారు. కనుక ఇది మూడో మాట. ఎన్నమాట? మూడో మాట. నాలుగో మాట కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. ఇక ముందు ఆయన మమ్మల్ని తప్పించునని, తప్పించే దేవుని యందు మేమేం కలిగి ఉన్నాము? నిరీక్షణ కలిగి ఉన్నాము. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసినటువంటి ఈ యొక్క రెండవ పత్రికలో పౌలు యొక్క సువార్త పరిచర్యలో అనేకమైనటువంటి సమస్యలు, ఆపదలు, ఇబ్బందులు ఎదురుపడ్డాయి. ఎట్లనండి? కొన్ని సందర్భాలలో మరణకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఎవరికి? పౌలు గారికి. సువార్త పరిచర్యలో ఆ సువార్త పరిచర్యలు వెళ్తున్నప్పుడు మరణకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, ఆ మరణకరమైన పరిస్థితుల్లో దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు దేవుడు ఏం చేసినట్టు వారిని తప్పించాడంట. అంటే దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎటువంటి పరిస్థితుల నుంచి? మరణకరమైన పరిస్థితుల నుంచి కూడా తప్పిస్తాడు ఆయన. అందుకని మనం దేవుని యందు ఏముంచాలి? నిరీక్షణ. అంటే నిరీక్షణ ఏం చేస్తుంది? ఒకవేళ మన జీవితాలలో మరణకరమైన పరిస్థితులు ఎదురైనా నిరీక్షణ మనం తప్పిస్తుంది. దేవుని యందు నిరీక్షణ మనం తప్పిస్తుంది. అదే పౌలు అన్నాడు. మేము అనేకమైన ఆపదలు వచ్చాయి మాకు. కొన్ని సందర్భాలలో మేము వెళ్తున్నటువంటి ఓడ ప్రయాణంలో ఓడ మునిగి చచ్చిపోయే పరిస్థితులు వచ్చాయి మాకు అంటాడు. ఏమొచ్చాయంటండి? మా ప్రయాణములు ఓడ మునిగి చచ్చిపోయే పరిస్థితులు ఎదురైనప్పటికీ మేము దేవుని యందు నిరీక్షణ ఉంచాము కనుక మేము తప్పించబడ్డాం. ఇలాంటి అనేకమైన పరిస్థితులు మాకు ఎదురైనప్పుడు, మేము సువార్త ప్రకటిస్తున్నప్పుడు మమ్మల్ని కొరడాలతో కొట్టి సరసాల్లో పెట్టి ఇంకేముంది రేపు మా పని అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో కూడా పౌలు శీలను అర్ధరాత్రి వేళలో సరసాలు దేవుడు తప్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక దేవుని మనం నిరీక్షించినప్పుడు ఎటువంటి పరిస్థితులు మన ముందున్నా అవి ఒకవేళ మరణకరమైన పరిస్థితులు అయినా, ఏ పరిస్థితులండి? మరణకరమైన పరిస్థితులైనా దేవుడు మనలను తప్పిస్తాడు. కనుక మనము దేవుని యందు మాత్రమే నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని మాటల యందు మాత్రమే నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని వైపు చూస్తూ నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేకులు మనల్ని బలహీనపరిచే మాటలు చెప్పవచ్చు, అనేకులు మన కొంగదీసే మాటలు చెప్పవచ్చు. కానీ దేవుడు పిల్లరా బలపరచువాడు, దేవుడు తప్పించువాడు, దేవుడు ఆనందం ఇచ్చేవాడు, దేవుడు పిల్లరా సమాధానం ఇచ్చేవాడు. రెండంతల మేలు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి పిల్లరా. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుదాం ఒక మాట. అదే పుస్తకములో కొరింథీ పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అమ్మా మోసే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. నేను ఎట్లు చేయగా
ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. మేము బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. నిరీక్షణ గలవారమై. ఏం గలవారమై అంటే నిరీక్షణ ఏం కలగజేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? ఏ వ్యక్తి అయితే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసండి? ధైర్యంగా ఉంటాడండి. దేనికి భయపడ్డం, దేనికి దిగులు చెందడం, దేనికి అధైర్య పడడం. ఒక వ్యక్తి దేవుని యందు గనక నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ ఏమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. కనుక ఈరోజు ప్రియమైన వాళ్ళారా, మనము ఏ విషయంలో కూడా అధైర్యపడవలసిన పని లేదు. పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనల్ని అధైర్యపరుస్తూ ఉంటాయి. పరిస్థితులు ఏం చేస్తాయి? మనలను అధైర్యపరుస్తాయి. కానీ దేవుని యందు గనక నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు నిన్ను నన్ను ధైర్యపరుస్తాడు. కనుక ఈ రాత్రి కాల పిల్లలో మరి సహోదరి కుమారికి నేను చెప్పేది ఏంటంటే, ఏం పేరు? దేవి గారికి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుని యందు మాత్రమే నిరీక్షణ ఇచ్చు. దేవుని యందు మాత్రమే నిరీక్షణ కలిగి ఉండు. ఆయన ధైర్యపరుస్తాడు, బలమిస్తాడు, సమస్త సమాధానంతో నింపుతాడు, ఆనందంతో నింపుతాడు. ఏ పరిస్థితులు నీ ముందున్నా వాటన్నిటి నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడో రెండంతల మేలు చేస్తాడు. కాబట్టి మనము ఒకవేళ వైద్యులు ఏదో చెప్పారని అలా మాటలు మనం ఆధారపడవలసిన పని లేదు. మన దేవుడు గొప్పవాడు, నమ్మదగినటువంటి వాడు. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపినటువంటి దేవుడైన, లేవనెత్తిన దేవుడైన, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఏమండి? చనిపోయినటువంటి వారిని బ్రతికించాడంటే మనలో ఉన్నటువంటి బలహీనతలు ఆయన తీసివేయలేడా? మనలో ఉన్నటువంటి రోగములను తీసివేయలేడా? ఆయనకి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. కనుక ఈ రాత్రి మరి సహోదరి అలాగే సోదరు శ్రీని గారు నిరీక్షణ కలిగి దేవుని సందులో ముందుకు సాగిపోవాలని తెలియజేస్తూ, అలాగే మరి పెద్ద కుమారుడు పుట్టినరోజు అని తెలియజేశారు. మరి ఆ బిడ్డకు ఇటువంటి పుట్టినరోజులు అనేకమైన దేవుడు అనుగ్రహించాలని మరి పిల్లల దైవజనుడిగా నేను కోరుకుంటూ, మరి యవన వయస్సులకు అడుగుపెట్టినటువంటి ఆ కుమారుడు దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా దేవుని మార్గములో నడిచినట్లయితే దేవుడు ఆ బిడ్డకు జ్ఞానం ఇస్తాడని, దేవుడు ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారని, కనుక చక్కగా మరి ఆ బిడ్డ దేవుని సంధికి ఇచ్చేటువంటి బిడ్డగా సమూయేలు దేవుని సంధిలో ఎదిగినప్పుడు గొప్ప ప్రవక్త అయ్యాడు. కనుక రాబో దినాల్లో మరి శ్రీని గారికి దేవుడు ఇచ్చినటువంటి దేవికు వాళ్ళిద్దరికీ దేవుడు ఇచ్చినటువంటి పెద్ద కుమారుడు, మరి చిన్న కుమారుడితే చక్కని వాయిద్య తలాంతి కలిగి ఉన్నాడు, మంచి చక్కగా వాయిద్యం వాయిస్తూ ఉన్నాడు. అలాగే రాబో దినాల్లో పెద్ద కుమారుడు కూడా దేవుని పనిలో ఉపయోగపడేటువంటి కుమారుడుగా ఉండాలని, దేవుని సందులో ఎదిగే బిడ్డగా ఉండాలని, అలాగా బిడ్డలు ఉన్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తారని, దీవిస్తారని, ఆ బిడ్డలు నింపుతారని, దేవుని సందులో ఆ యవ్వన వయస్సులో వారిని ఏ విధముగా దేవుడు నడిపించాలో ఆ విధంగా దేవుడు నడిపిస్తాడని నేను తెలియచేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవాధిపతి గొప్ప దేవుడా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామము కొరకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 2024వ సంవత్సరములో మా ప్రభువా సెప్టెంబర్ నెల 9వ నెల మా తండ్రి 17వ తారీఖు మీరు మాకు ఇచ్చారు నాయన. ఈ పగటి కాలం అంతే కూడా మమ్మల్ని కాచి దాచి కాపాడు ప్రభువా. ఈ రాత్రి కాలపు వేళలో ఈ యొక్క బాబా నగర్ లో తండ్రి, ఇదిగో మా ప్రియుల తండ్రి మొలపత్తి శ్రీని గారి యొక్క గృహమునందు ఈ రాత్రి ప్రభువా నీ నామమును స్తుతించే ధన్యత, నీ నామమును కొనియాడే ధన్యత, నీ నామమును గొప్ప చేసే ధన్యత మా అందరికి మీరు ఇచ్చారు నాయన. ఇదిగో ప్రభువా, ముఖ్యముగా మా సహోదరి తండ్రి దేవిక చక్కని సాక్ష్యమును తెలియజేస్తుంది నాయన. అవును ప్రభువా, ఇదిగో తండ్రి తనకున్న బలతను బట్టి నాయన ఎన్నో సార్లు నువ్వు ప్రభువా బిడ్డను స్వస్థపరచావు, ఎన్నో పర్యాయాలు నువ్వు ప్రభా బిడ్డను ప్రభువా లేవనెత్తావు. అందును బట్టి నీ స్తోత్రాలు. ఇప్పుడు కూడా నాయన ఒక చిన్న బలహీనత కలిగింది బాబు, నీకు వందనాలు. ఒకవేళ అది మాకు పెద్దది కావచ్చు కానీ నాయన అది నీకు చిన్న సమస్య ప్రభువా. ఒక్కసారి కనికరించు నాయన తండ్రి. నువ్వు కనికరించే దేవుడు నాయన, నువ్వు జాలి చూపే దేవుడు నాయన. అయ్యా నువ్వు ప్రేమ చూపే దేవుడు నాయన. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీలా ప్రేమించేవారు ఎవరున్నారు? నీలా జాలి చూపే దేవుడు ఎవరున్నారు? నీలా పోషించేవారు ఎవరున్నారు? నీలా నడిపించేవారు ఎవరున్నారు? ఆయన నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గనుక ఈ రాత్రి నీ బిడ్డను దర్శించయ్యా, నీ కార్యము జరిగించు నాయన. కృప చూపు నాయన. వైద్యులకు పరమ వైద్యుడా బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా.
ఇదిగో తండ్రి ఒకవేళ వైద్యులు అయితే ఆపరేషన్ పడుతుందని తెలియజేస్తున్నాయి. కొన్ని మాటలు చెప్పి భయపెట్టారంట బాబు నీ కొందన. మనుషులైతే భయపెట్టవచ్చు నాయన. తండ్రి నువ్వు ధైర్యపరిచేవాడవు నాయన, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. కనుక మా సహోదరుని ధైర్యపరచు నాయన. తండ్రి నీ చిత్తము నీ ఇష్టమైతే నాయన, నీ చేతులు స్వస్థపరిచే చేతులు కనుక ఒక్కసారి నాయన నీ చేతులు చాపి బిడ్డను స్వస్థపరచండి. యేసు నామములో స్వస్థతను ప్రకటిస్తున్నాము నాయన. నీ కార్యము జరిగించు బాబు. బిడ్డను ధైర్యపరచు నాయన. యేసు నామములో విడుదల నాయన, నీ కార్యం జరిగి. ఒకవేళ దుష్టుడు ఆ బిడ్డను కృంగదీస్తున్నాడేమో నాయన, దుష్ట కార్యాలన్నీ కూడా మేము బంధిస్తున్నాము నాయన. ఇదిగో నీ బిడ్డ ఎంతో ఆశ కలిగి ఆసక్తి కలిగి నీ సన్నిధిలో ఎంతో నిన్ను స్తుతిస్తుంది నాయన. బిడ్డను బలపరచు బాబు, నీ స్తుతులు చెల్లిస్తున్నారు. ఆర్థికంగా కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, నీకు తెలుసు నాయన. ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలిగించే నాయన. తండ్రి ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి విడుదల కలిగి చేసి నీ మేలుతో నింపండి నాయన. చక్కని కుమారుని ఇచ్చే బాబు నీకు వందనాలు. పెద్ద కుమారుడు చదువులో తోడేయండి నాయన. ఇదిగో 17 సంవత్సరం అంతా కాచి దాచి కాపాడి 18 సంవత్సరాలు అడుగు పెట్టింపజేస్తాను నాయన. ఈ 18 సంవత్సరం అంతా నీ దయలో మనుషుల దయలో బిడ్డను వర్ధిల్లింపచేయి నాయన. మీ హస్తముతో అడుగుంచండి. చిన్న కుమారుని కూడా దీవించు నాయన. చిన్న కుమారుడు కూడా మంచి ఆరోగ్యం దయచేయి బాబు నీకు వందనాలు. నీ సందులో చక్కని వాయిద్యం వాయిస్తున్నాయన. మంచి తలాంతు కలిగి ఉన్నాడు. రాబోయే నెల ఇంకా మీరు ఆశీర్వదించండి. దయగల మా ప్రభువానికి స్తుతులు చెల్లిస్తూ ఈ కుటుంబంలో లోటులన్నీ కూడా తెచ్చండి. శ్రీను గారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుకుండు నాయన. ప్రభు చొప్పున శ్రీను గారి యొక్క నాయన, అలాగే తన వారి అన్నయ్య గారి కుటుంబాన్ని దీవించు నాయన. వారి యొక్క సహోదరి మనల కుటుంబాలను కూడా దీవించు నాయన. మీ ప్రత్యేకమైన దీవెనతో నింపు నాయన. ఈ కుటుంబం అనుకున్న ప్రతి అవసరం తీర్చు నాయన. నూతనమైన కార్యం జరిగించండి. ఒక పక్కన ఆర్థికంగా ఇబ్బందులు అన్నప్పటికీ ప్రభువా, ఈ రాత్రి ప్రార్థన గుడికి ఏర్పాటు చేసుకున్న ప్రభువా, ఈ నామాన్ని మహిమపరిచారు. ఈ గుడికి నిమిత్తం వారు ఎంతైతే ఖర్చు పెట్టి ఉన్నారో ప్రభువా, దానికంటే అధికంగా వారికి దయచే బాబు నీకు వందనాలు. మీ సందులో తల వంచినటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన మీ ప్రత్యేకమైన దీవెనతో బాబు నీకు వందనాలు. మరి ఇదిగో ప్రభువా, కృపగల దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. పద్మ గారు బలహీనమన్నాడు ప్రభువా, పద్మ గారికి మంచి ఆరోగ్యం తెచ్చే బాబు. మీ శిలువ రక్తములో కడుగు నాయన, మీ పరిశుద్ధ రక్తములో కడగండి ప్రభువా. అలాగే స్థానిక పాస్టర్ గారు నాయన, లలితమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. అమ్మగారికి కూడా మంచి ఆరోగ్యం తెచ్చే ప్రభువా. ఈ రాత్రి కాలం పిల్లలు తండ్రి, ఇంకా సంఘ బిడ్డలు ఎవరెవరు బలహీనులో వారందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి. ఈ యొక్క బాబా నగర్లో ఉన్నటువంటి కుటుంబాలన్నిటిని ఆశీర్వదించున్నాయన. ఈ రాత్రి ఇదిగో ప్రభు నీ సన్నిధిలో తల వంచిన బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. మా సహోదరి చంద్రకళను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు. చంద్రకళ కుటుంబాన్ని దీవించు నాయన. అలాగే వారి పెద్ద కుమార్తెను దీవించు బాబు నీకు వందనాలు. జాబులు మీరు తోడేండి బాబు నీకు వందనాలు. అలాగే మా సహోదరి ప్రమేలను బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రమేల కుటుంబాన్ని అంతా దీవించు నాయన. అలాగే తల్లి గారు తోట సత్యవతి గారి కుటుంబాన్ని దీవించు బాబు నీకు వందనాలు. మీ ప్రత్యేకమైన దీవెనతో నింపు నాయన. సుశీలమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబం అంతా దీవించు నాయన. అలాగే తన మా మధ్యలో నాయన మా సహోదరుడు ప్రభు ఇదిగో తండ్రి లెనిన్ యొక్క ప్రభు నాయన సత్యమాన్ గారు మా మధ్యలో ఉన్నారు. మా సహోదరుని కూడా దీవించు నాయన. అలాగే తన బిడ్డలను కూడా దీవించు ప్రభు. మరి బిడ్డలైతే చక్కని తలాంతులు కలిగి ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు. వారి చదువుల్లో తోడుకొనండి, వారిని దీవించండి బాబు నీకు వందనాలు. అలాగే ప్రభు మరి తండ్రి పద్మ యొక్క కుమార్తె ప్రభువా నాయన మా మధ్యలో ఉన్నారు బాబు నీకు వందనాలు. అయ్యా బిడ్డను కూడా దీవించండి బాబుని స్తుతులు చెల్లిస్తున్నారు. మీ ప్రత్యేకమైన దీవెనతో నింపు నాయన. ఇదిగో తండ్రి రాజేశ్వరి యొక్క ప్రభువా నాయన బిడ్డలు కూడా మా మధ్యలో ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ కృప మీ కాపుదలు వచ్చండి. కృపగల దేవ ఈ స్థలంలో నేను ప్రార్థన ఏకీభవించిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేయండి. అమ్మును బట్టి ప్రార్థిస్తున్నాను. అమ్మును కూడా దీవించు బాబు నీకు వందనాలు. అలాగే తండ్రి నాయన మరి మురళి గారి యొక్క బిడ్డలు కూడా మా మధ్యలో ఉన్నారు. వారిని కూడా దీవించు బాబు నీకు వందనాలు. ప్రభు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ రాత్రి కాలం పేరు పరిశుద్ధాత్మ దేవుడా నీ కృపలో మమ్మల్ని బలపరిచారు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాయన. ప్రభువా ఒకవేళ నేను ఎవరినైనా మర్చినట్లేదు ప్రభువా, నువ్వు మర్చిపోయే దేవుడు కాదు నాయన. ముఖ్యంగా నీ దాసురాలు ప్రభువా, దాసుడు తిమోతి గారిని బట్టి రెక్కమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి ప్రాంతంలో గొప్ప బలమైన పరిచయం చేయడానికి లలితమ్మ గారితో ప్రభువా నేను ఇదిగో సహాయక సేవకురాలుగా సేవకుడిగా ఎంతో చక్కని పరిచయాలు ఉంటున్నారు. వారిని కూడా దీవించు నాయన. గృహము కట్టుకుంటున్నారు బాబు, గృహ పనులన్నీ కూడా జరిగించండి. దూరదేశంలో కుమార్తెను దీవించు నాయన. రాజమండ్రిలో కుమార్తెను దీవించండి. కుమారుడు సురేష్ కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా సురేష్ విషయంలో కృప చూపండి. అలాగే తండ్రి మరొక కుమారుడు ఆ బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకున్నాయన. వ్యస్తము తోడుగుచ్చు బాబు. పరిశుద్ధాత్ముడి రాత్రి కాలపేల్లో ఎంతవరకు మాతో ఉన్న దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. నీ సేవకుడుగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాయన. మీ ప్రత్యేకమైన దీవెనతో నింపండి బాబు నీకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి కుడికి ముగిసి మరలా తిరిగి మేమందరం కూడా మా గృహాలకు వెళ్ళుచుండగా ఈ రాత్రి కాలం దీవెనతో నింపండి. ప్రత్యేకించిన ఆయన మా సహోదరి చుట్టూరు పద్మ గారిని బట్టి ప్రార్థిస్తున్న బాబు నీకు వందనాలు. మరి గడిచిన దినాలు ప్రభు తల్లి గారిని ఆయన ఆపరేషన్ చేయించుకున్నారని బాబు నీకు వందనాలు. అమ్మగారికి సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చాను ఆయన. తండ్రి నీ కృపలో బిడ్డను బలపరచండి. మీ శిలువ రక్తములో కడుగును ఆయన.
మంచి ఆరోగ్యం తెచ్చండి. వారి సంపూర్ణ కుటుంబం దీవించండి. అలాగే ప్రభా ఈ రాత్రి నాయన వచ్చిన వారిని ఒట్టిగా పంపించడం లేక మా ప్రియులు సిన్ని గారు చక్కని పలహారం సిద్ధపరచారు నాయన. ఈ పలహారం పంచుతుండగా అందరికీ చక్క సరిపడ సహాయం చేయ బాబు నీకు వందనాలు. తిరుచున్న శక్తిని బాగా దయచేసి మీ సేవలో వాడుకుని సహాయం చేసి తద్వారా నీ నామమునికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొని ప్రత్యేకించిన ఈ సమయంలో ఎదుగు నేను మా మధ్యలో వీడియో షూట్ చేసినటువంటి మా ప్రియబిడ్డని మీరు దీవించు నాయన. మీ ప్రత్యేకమైన దీవంతుని ప్రకటించి మీ హస్తము తోడుకొంచమని మీరే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని మమ్మల్ని అందరినీ కూడా దీవించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని కన్యని సహవాసము సమాధానమును కూడి వచ్చిన బిడ్డలకును లోకముల పరిశుద్ధులందరికీ ప్రత్యేకించి రాత్రి ప్రార్థన కూడా ఏర్పాటు చేసుకున్న మా ప్రియులు శ్రీని గారి కుటుంబానికి దేవుని ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై నడిపించునుగాక. యేసు రక్తమే చేయము, ప్రవేశు రక్తమే చేయము, ప్రవేశం సంపూర్ణమించను కలుగునుగాక. అపవాది వాడి క్రియలు యేసు నామములో లేపరచబడునుగాక. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలండి.